హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లాస్ట్ వరకు ఈ వీడియోని చూడండి. మనం ఈరోజు బిస్లరీ వాటర్ బాటిల్ బిజినెస్ గురించి మాట్లాడుకుంటాం. సో ఆల్రెడీ నేను రాసి పెట్టేశాను బిజినెస్ వాట్ ఈజ్ వాట్ అని. సో ఈ బిస్లరీ వాటర్ బాటిల్ బిజినెస్ మనకి ఇన్వెస్ట్మెంట్ అనేది 5 lakhs ఉన్నా ఓకే, చిన్నగా స్టార్ట్ చేస్తాం కాబట్టి ఓకే 5 lakhs ఉన్నా. సో మీ దగ్గర చాలా ఉన్నాయి అమౌంట్, ఒక 20 lakhs దాకా 30 lakhs దాకా పెడతాం ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి అనుకుంటే, సో మనకు ఇయర్లో వచ్చేసి ఇంత అమౌంట్ 50 lakhs టు 1 year అనేది లాభం పొందవచ్చు. అది కూడా రెగ్యులర్గా మనం స్టాక్ని డెలివరీ చేయించుకుంటూ ఉంటే మనకు అనేది ఇంత అమౌంట్ వస్తుంది. అది కూడా బిగ్ స్టాక్ ఉంటేనే ఇంత అమౌంట్, అండ్ డెలివరీ ఇవ్వాలి అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి. సో మీ వల్ల ఒకవేళ జాబ్ ఉన్నతోటి కాదు అంటే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం నాతో కాదు, ఓన్లీ జాబే నాకు కావాలనుకుంటే డిస్ట్రిబ్యూటర్గా అయినా జాయిన్ కావచ్చు. ఓకేనా? డిస్ట్రిబ్యూటర్గా జాయిన్ అయినా కానీ నెలకు చాలా ల్యాక్స్ లేపుతారు. 2 lakhs, 3 lakhs, 1 lakh డిపెండ్ అపాన్ స్టాక్ అండ్ వాళ్ళకు డెలివరీ ఇస్తారు కదా, దాంట్లో నుంచి కమిషన్ అనేది ఉంటుంది ఎవరికి, ఆ డిస్ట్రిబ్యూటర్కి. సో ఎగ్జాంపుల్, నువ్వు తయారు చేసిన వాటర్ బాటిల్కి 3 rupees నుంచి 4 rupees వరకు ఖర్చు అయింది అనుకున్నాం. సో 3 నుంచి 4 దాకా ఖర్చు అయితే నువ్వు డిస్ట్రిబ్యూటర్కి 10కి సేల్ చేస్తావు నీ వాటర్ బాటిల్. సో ఆ డిస్ట్రిబ్యూటర్ ఏం చేస్తారంటే, షాప్ కీపర్స్ ఉంటారు కదా, మనం షాప్లో అనుకుంటాం కదా వాటర్ బాటిల్, వాళ్ళకి 15 to 16 rupees ఈ రేంజ్లో వాళ్ళకి ఇచ్చేస్తారు. ఎవరు? డిస్ట్రిబ్యూటర్. సో ఈ షాప్ వాళ్ళు ఏం చేస్తారంటే మనకు 20 rupeesకి అమ్మేస్తారు వాటర్ బాటిల్. సో ఇది జరుగుతుంది ఈ బిజినెస్లో. సో మనం తయారు చేసిన వాళ్ళకి ఏం మిగులుతుందంటే 3 రూపాయల నుంచి 4 రూపాయలు అవుతుంది మనకు. 3 to 4 rupees ఓన్లీ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ ది వాటర్ బాటిల్. సో మనం 10కి అమ్ముతామంటే 7 rupees లాభం పొందుతున్నాం. ఇతనేమో 5 rupees to 6 rupees లాభం పొందుతున్నాడు. సో ఇలా ఉంటుంది అన్నట్టు బిజినెస్. అండ్ హౌ కెన్ టేక్ బిస్లరీ వాటర్ బిజినెస్, మనం ఎలా తీసుకోవాలి అంటే ఎవరెవరు తీసుకోవాలి ఈ బిజినెస్ అంటే ఎవరెవరు స్టార్ట్ చేయాలి అంటే, ఎవరైనా ఎనీవన్ కెన్ డూ దిస్ బిజినెస్. ఓన్లీ అంటే మనకు ఓన్లీ మనం ఇండియా వాళ్ళం అయితే ఎవరైనా సరే స్టార్ట్ చేయొచ్చు. సో ఎలా స్టార్ట్ చేయాలి అంత ప్రాసెస్ తెలియదంటే నేను చెప్తాను. సో మనకు కావాల్సింది ఏంటంటే, అంటే బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఏదైనా ఒక షట్టర్ అయినా షాప్ అయినా, ఇంకొకటి గోడౌన్, మెయిన్ వచ్చేసి ల్యాండ్ ఎందుకంటే మనము తయారు చేసిన వాటర్ బాటిల్ని డిస్ట్రిబ్యూషన్ చేయాలి కాబట్టి ఆ ట్రక్స్ అవి వస్తాయి కదా, లారీలైనా ట్రక్లైనా. సో మనకు ఒక 100 నుంచి 750 గజాల భూమి అయినా సరే మనకు ఉండాలి. అంటే 100 to 750 square feet ల్యాండ్ ఉండాలి మనకు ఈ బిజినెస్ కోసం. సో మీకు ల్యాండ్ లేకపోతే రెంట్గా తీసుకుంటే ల్యాండ్స్, అది కొంచెం ఆ రెంట్కి పే చేయాలి కాబట్టి మనకు కొంచెం బిజినెస్లో చాలా తక్కువ అమౌంట్ అనేది ఎర్న్ చేస్తాం మనం. ఒకవేళ మీరు ల్యాండ్ అనేది రెంట్కి తీసుకోవాలనుకుంటే మీ సిటీయో ఆర్ విలేజో ఏదైనా సరే దాని అవుట్స్కట్లో ప్లాన్ చేసుకుంటే బెటర్. ఎందుకంటే మనకు విలేజ్ అంటే సెట్ కాదు కాబట్టి అవుట్స్కట్లో ఉంటేనే ఇలాంటి బిజినెస్ అనేవి చాలా గ్రోత్ అనేది పెరుగుతుంది. ట్రాఫిక్ కంట్రోల్ అయినా ఏదైనా సరే మనకు అవుట్ ఆఫ్ విలేజ్ నుంచి ఉంటేనే కరెక్ట్. ఈ బిస్లరీ ఫ్రాంచైజ్ ఫీ అంటే ఈ బిస్లర్లో మనం జాయిన్ కావాలనుకుంటే, సో వాళ్ళతో టైఅప్ కావాలనుకుంటే మనకు ఎంత కట్టాలి వాళ్ళకి? మినిమం 2 లక్షలు ఉంటుందండి. 2 లక్షలు కట్టాల్సి ఉంటుంది వాళ్ళకు. ఎందుకంటే వాళ్ళు మనకు ఒక లైసెన్స్ అంటే బిస్లరీ ఒక బ్రాండ్, మీరు కూడా ఇది చేయొచ్చు అని చెప్పడానికి 2 lakhs మనం పే చేయాలి వాళ్ళకి ఫీ. లైక్ ఒక లైసెన్స్ అనుకోండి, ఈ బ్రాండ్ కోసం అన్న ఈ 2 lakhs అనేది పే చేయాలి. 2 lakhs అని కాదు, అంటే డిపెండింగ్ అపాన్ మనం తీసుకునే స్టాక్ నుంచి కూడా మనం ఎక్కువ అమౌంట్ పే చేయడం జరుగుతుంది. అంటే మనం ఒక పెద్ద స్టాక్ అంటే పెద్ద లోడ్ తీసుకున్నాం, మనం పెద్ద లోడు తీసుకొని మనం డిస్ట్రిబ్యూషన్ చేద్దామని చెప్పేసి అనుకున్నాం. సో ఆ గోడౌన్కి వచ్చే లోడు 10 ట్రక్కులు అయితే దానికి ఫీ అలాగ ఉంటుంది. అంటే 2 lakhs ఉంది కదా, 4 lakhs, 5 lakhs, 6 lakhs అంటే మనం స్టాక్ ఎంత తీసుకుంటే అంత ఫీ
ఇక్కడ మనము వాళ్ళకి కట్టవలసి ఉంటుంది. సో స్టాక్ ఎంత తీసుకుంటామో ఫీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో దీన్ని డిపెండింగ్ అపాన్ స్టాక్ లోడ్ ఆఫ్ బిస్లరీ అని చెప్పేసి మనం అనుకోవచ్చు. అండ్ ముందుగా మనకు వచ్చేసి ఒక వెహికల్ ఉండాలి. ట్రక్ లేకపోతే మినీ ట్రక్, టాటా ఏసీ అవి ఉంటాయి కదా, అవి ఉండాలి మనకు. అది ఒకవేళ రెంటల్గా తెచ్చుకుంటే మనం లాస్ అండి. తక్కువలో మనం ఈ రెంటల్కి తీసుకుంటే ఈ వెహికల్కి అండ్ ఆ ల్యాండ్కి వెళ్ళిపోతే మన అమౌంట్ అంతా అన్న చేసే వర్కర్లకి వాళ్ళ సాలరీస్కి. సో మనకు ఓన్గా వెహికల్ ఉండి ల్యాండ్ ఉంటే సో మనం ఆ బిజినెస్ అనేది చాలా ఫాస్ట్గా ముందుకు కొనసాగించవచ్చు అండ్ చాలా చేంజెస్ని చూడవచ్చు ఆ బిజినెస్ని. అండ్ వెహికల్ ఒకవేళ మీ దగ్గర లేకపోతే రెంటల్గా తీసుకుందాం అనుకుంటే మనకు తక్కువ అమౌంట్ అనేది ఎర్న్ చేస్తాం. అంటే వెహికల్కి రెంట్ ఇవ్వాలి. సో మనకు ఒక వెహికల్ కావాలంటే ఒక 1 lakh డిపాజిట్, 1 to 2 lakhs అయినా కానీ ఒక వెహికల్ తీసుకొని ప్రయత్నం చేయండి. ఈఎంఐ పెట్టండి దానికి. సో ఎంతైనా మన వెహికల్ ఉంది వేరు, ఆ వెహికల్కి ఒక 5 years ఈఎంఐ పెట్టుకున్నా కానీ లాస్ట్కి ఆ వెహికల్ కూడా మన ఓన్ అయిపోతుంది. కాబట్టి సో మనకు ఒక వెహికల్ ఉంటే బెటర్. నాకైతే అలా అనిపించింది, సో మీకు చెప్తున్నాను. సో 1 lakh or 2 lakhs పెట్టి వెహికల్ తీసుకొని అండ్ చిన్న బిజినెస్ స్టార్ట్ చేయడానికి వాళ్ళకు ఒక 2 lakhs పే చేసినా కానీ తక్కువలో మనకి ఎన్నైతే అంటే 5 to 7 lakhs రూపీస్ అనేది అవుతుంది ఇన్వెస్ట్మెంట్ ఓన్లీ ఫర్ బిస్లరీ వాటర్ ఫ్రాంచైజీని మనము స్టార్ట్ చేయాలి అనుకుంటే. సో హౌ టు అప్లై బిస్లరీ ఫ్రాంచైజ్ బిజినెస్ ఏం లేదండి, క్రోమ్ ఆర్ బ్రౌజర్కి వెళ్ళేసి www.bisleryfranchise.com అని కొట్టండి. సో మనకు వచ్చేస్తుంది ఆ వెబ్సైట్. దానికి కావాల్సింది ఏంటంటే ఆధార్ కార్డ్. ఇది ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. స్టార్టింగ్లో కూడా చెప్పిన ఎవరైనా మన ఇండియా అయితే చాలు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఆధార్ కార్డ్, ఓటర్ ఐడి, పాన్ కార్డ్, బ్యాంక్ డీటెయిల్స్ అండ్ అడ్రస్ ప్రూఫ్ కావాలి. అదేంటంటే ఎలక్ట్రిసిటీ బిల్లు ఆర్ రేషన్ కార్డ్ ఏదైనా సరే, కలర్ ఫోటోలు ఇవి ఎట్లాగో కావాలి. అండ్ మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ అది ఇట్లా కామన్. సో బిస్లరీ.comలో మనం అప్లై చేసుకుంటే మనకు విత్ ఇన్ 1 weekలోనే కాల్ వస్తుంది వాళ్ళది. 1 weekలో బిజినెస్ గురించి వాళ్ళ కాల్ వస్తుంది. సో మనం ఈజీగా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇంకా మనకేమైనా డౌట్స్ ఉన్నా అండ్ ఇంకా ఫాల్ట్స్ అండ్ ప్రాఫిట్స్ ఏమున్నా కానీ వాళ్ళని అడగండి, వాళ్ళు క్లారిఫై చేస్తారు వాళ్ళ టీమే. అండ్ ట్రైనింగ్ కూడా వాళ్ళే ఇస్తారు. సేల్స్ ఎలా చేయాలి, వాట్ ఈజ్ వాట్ అనేది వాళ్ళే మనకు ట్రైనింగ్ ఇస్తారు. అండ్ ఆ బిస్లరీ కంపెనీ మనకి ఓవర్ రెస్పాన్సిబిలిటీగా ఉంటుందన్నట్టు. సో ఈ బిస్లరీ ఫ్రాంచైజ్లో జాయిన్ అవుతే మనకు బెనిఫిట్ ఏంటంటే పార్లే కంపెనీలో కూడా మనం జాయిన్ కావచ్చు. పార్లే కంపెనీ ఉంటుంది కదా, సో అది ఎప్పుడో ఈ బిస్లరీని టైఅప్ చేసుకున్నాం అన్నట్టు. 1969లోనే ఈ బిస్లరీ అనేది బ్రాండ్ అని ఫ్రాంచైజ్ని ఈ పార్లే ఫ్రాంచైజ్ అనేది టైఅప్ చేసుకుంది అన్నట్టు. సో మనం ఈ బిస్లరీ ఫ్రాంచైజ్లో జాయిన్ అయితే అప్పుడు చెప్పినట్టు 2 lakhs కట్టాలని చెప్పిన కదా. సో 2 lakhs అని అంటే మనం డిపెండింగ్ అప్పుడు ఒక స్టాక్ మనం తీసుకునే దాన్ని బట్టి మన అమౌంట్ ఫీ అనేది పెరుగుతుంది. సో ఈ పార్లే కూడా ఒక బ్రాండ్ కాబట్టి సో దీని నుంచి ఏవైతే బ్రాండ్స్ ఉంటాయో ఈ పార్లేకి సంబంధించి దాన్ని కూడా మనం టేకప్ చేసి దీనిలో జాయిన్ అయ్యి, అంటే ఇలా జాయినింగ్ ఎలా ఉంటుందంటే ఆల్రెడీ నువ్వు బిస్లరీ ఫ్రాంచైజ్లో జాయిన్ అయినావు కాబట్టి ఇక్కడ 2 lakhs తీసుకోవాల్సి వస్తే మనకు 1 lakh to 1.5 lakh ఫీ అనేది ఛార్జెస్ చేస్తారు. ఎందుకంటే మనం ఆల్రెడీ బిస్లరీ ఫ్రాంచైజ్లో ఒక క్యాండిడేట్ కాబట్టి సో మనకు తక్కువ తీసుకుంటారు అన్నమాట. సో ఇది కూడా ఒక బెనిఫిటే మనకు. అండ్ ఇంకొకటి లాస్ట్ వచ్చేసి వన్స్ ఒక్కసారి నీ అప్లికేషన్ ప్రాసెస్ అనేది కన్ఫర్మ్ అయిన తర్వాత ఇంకా కొన్ని డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఏంటంటే రెంటల్ పేపర్స్, అంటే మనం రెంట్కి తీసుకున్న పేపర్స్, ఇంకొకటి ఎన్ఓసి, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్, ఇంకొకటి ట్రేడ్ లైసెన్స్ మన లోకల్ ఇస్తారు కదా గ్రామ పంచాయతీలో. సో పర్మిషన్ అన్నట్టు ఇక్కడ పెట్టుకోవచ్చు, బిస్లరీ ఈ గోడన్ అయినా ఏదైనా కానీ ఇక్కడ పెట్టుకోవచ్చు అని ఒక పర్మిషన్ మనకు. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత మనం బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. ఎక్కువ లోడ్ తీసుకొని చాలా డిస్ట్రిబ్యూషన్ చేసిస్తే మనకు చాలా ప్రాఫిట్స్ అనేవి కూడా చాలా ఉంటాయి. సో అలా అని చెప్పేసి ఇది ఒకటే బాటిల్ లేదండి బిస్లరీ,
చాలా బాటిల్స్ ఉన్నాయి. మనము ఆల్రెడీ తెలుసు మనకు టాటా వాటర్ బాటిల్, కిన్లీ, ఈ చాలా వాటర్ బాటిల్స్ ఉన్నాయి. ఇవన్నీ కాకుండా 7 అప్, కూల్ డ్రింక్స్, ఎవ్రీథింగ్ మనం కూడా టై అప్ అయి మనం కూడా జాయిన్ కావచ్చు. బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. సో తక్కువ ఇన్వెస్ట్మెంట్లో ఇది చేస్తే నాకు బెటర్ అనిపించింది. సో మీకు చెప్తున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.